ఈ ప్రభుత్వ పాఠశాలలంటే పేరెంట్స్‌కి కావచ్చు, కొద్దిమందికి అక్కడ ఏం చెప్తారులే అనేది. వాళ్ళకు మీరేం చెప్తారు ఫైనల్‌గా? అది పేరెంట్స్ యొక్క ఆలోచన ధోరణి పోవాలండి. హ్మ్. అది ప్రైవేట్ స్కూల్సా, గవర్నమెంట్ స్కూలా? ఈ గవర్నమెంట్ స్కూల్‌లో టెట్ క్వాలిఫైడ్ కావాలి. హ్మ్. పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు అవును. గవర్నమెంట్. ప్రైవేట్ స్కూళ్ళల్లో మినిమమ్ శాలరీస్ ఉంటాయి. ఇంటర్మీడియేట్ ఉన్న తర్వాత వాళ్ళు ఒకటి ఇంగ్లీష్ స్కిల్స్ ఒకటే చూస్తున్నారు. సబ్జెక్ట్‌ని చూడడం లేదు. సబ్జెక్ట్ అనేది కేవలం గవర్నమెంట్ స్కూళ్ళలోనే దొరుకుతుంది. కేవలము మీరు పరిసర వాతావరణం చూసే కాదు, టీచర్స్ అందులో గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచర్స్ ఏమైందంటే నిష్ణాతులైనటువంటి టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో అంకితభావంతో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ యొక్క ఆలోచనల ధోరణి అనేది మార్పు రావాలి. మెడికల్ దాంట్లో ఇంటర్న్‌షిప్ ఒక రూరల్ ఏరియాలో, ఒక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి రావాలి ఖచ్చితంగా అనేది ఈ వైద్యుల్లో కూడా ఉంటుంది కదా, వైద్య రంగంలో కూడా. సో అక్కడ పనిచేసి రావాలి మీరు. ఆ తర్వాతనే ఏదైనా ప్రభుత్వం దాంట్లోనే అది ఏదైనా యాక్చువల్‌గా పనిచేసి అయితే ఉంది. ఇందులో కూడా ఉందా? అట్లా టీచర్స్‌లో కూడా ఉందా? దాన్ని పాటించడం. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఏముంది, మేము చదువుకునేటప్పుడు ఏముందంటే పల్లెటూరులో పనిచేసినటువంటి టీచర్స్ వాళ్ళ పిల్లలు అదే స్కూల్లో చదివేవాళ్ళు. తర్వాత అప్పుడు ఏవి ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ బోధన లేదు. ఆ తర్వాత అప్పుడు టీచర్స్ కూడా అక్కడనే ఉండేవారు. ఆ మారుమూల పల్లెల్లో అక్కడనే నివాసం రూమ్ ఏర్పరచుకొని అక్కడనే ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పెరిగింది. ఎక్కడ ఉన్నా కూడా అందరికీ వెహికల్స్ ఉన్నాయి. ఒక 50 కిలోమీటర్లు ఉన్నా కూడా పోయి రాగలుగుతారు. గతంలో ఏముందంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు, కేవలం బస్సెసే. ఆ బస్సెస్ అనుకున్న టైంకి లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంత దూరం ఉన్నా కూడా ఇప్పుడు నల్గొండలో పనిచేసే వాళ్ళు కూడా అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు ఉన్నారు హైదరాబాద్ నుండి. దానివల్ల ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పెరగడం వల్ల అక్కడ టీచర్స్ అనేది ఉండలేకపోతున్నారు. మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో, ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఆ విధంగా ఇబ్బంది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ గోపాల్ గారు.